ప్రధాన కారణమైనటువంటి రోజు ఆగస్టు 7. అందుకనే ఆగస్టు 7ను మా బీసీలకు పర్వదినంగా భావిస్తాం, మా బీసీలకు పవిత్ర దినంగా భావిస్తాం. దేశంలో కోట్లాది మంది బీసీలకు విద్య లేదు, విజ్ఞానం లేదు, ఉద్యోగం లేదు, రాజకీయం లేదు, ఆర్థికం లేదు, ఏది లేకుండా ఈ దేశంలో పౌరులుగా ఉన్నప్పటికీ రెండవ శ్రేణి పౌరులుగా మమ్మల్ని చూసింది. మీ దేశంలో జన్మించినందుకు మాకు రావాల్సినటువంటి అన్ని హక్కులు హరించబడ్డాయి. కాబట్టి మండల్ బీపీ మండల్ గారు, బీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీపీ బిందేశ్వర ప్రసాద్ మండల్ యాదవ్ వారు దేశవ్యాప్తంగా పర్యటించి బీసీల బతుకులు మారాలంటే, బీసీల తలరాతలు మారాలంటే 42 సిఫార్సులు నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తున్నా. ఈ 42 సిఫార్సు అమలు చేస్తే దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి బీపీ మండల్ గారు మండల్ కమిషన్ సిఫార్సులు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే, ఆ రోజు బీపీ సింగ్ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి బీపీ సింగ్ గారు మండల్ కమిషన్ దుమ్ము దులిపి మొదటిసారిగా బీసీలకు ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు ప్రకటించిన రోజు ఆగస్టు 7. ఆ ఆగస్టు 7 పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశంలో జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహిస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ జాతీయ ఓబీసీ మహాసభను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఏపీ నుంచి యూపీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం దేశమంతా, భారతదేశమంతా చుట్టి రావడానికి, భారతదేశమంతా దేశంలోని 80 కోట్ల మంది బీసీలను కదిలించడానికి ఇవాళ ఈ జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొదటిసారిగా పెద్దలు, గౌరవనీయులు, బీసీల అబ్దులు, ఆత్మీయులు, హర్యానా మాజీ గవర్నర్ కడుగుల పెళ్లి పెద్దలు బండారు కూర్చోవాలి, ప్లీజ్ అన్న కూర్చోవాలి, కూర్చోవాలి ప్లీజ్. ఈరోజు దేశంలోని బీసీలను ఏకం చేయడానికి దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసి, నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీసీ ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ఢిల్లీ కోట మీద బీసీ జెండా ఎగిరేయడానికి ఈరోజు 11వ జాతీయ మహాసభ. దీనికి ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి పీకే శివకుమార్ గారిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారిని, అదేవిధంగా హర్యానా గవర్నర్, మాజీ గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారిని, అదేవిధంగా మన డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ గారిని, అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, దేశంలో ఉన్నటువంటి కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని కూడా ఈ మహాసభకు ఆహ్వానించడం జరిగింది. ఇది చారిత్రాత్మకంగా జరిగేటువంటి సభ. ఈ సభ ద్వారా దేశంలో 80 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను, బీసీల యొక్క డిమాండ్లను, బీసీల యొక్క పోరాట రూపాన్ని ఆ మహాసభలో చర్చించి
భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే తెలంగాణ నుంచి పల్లె నుంచి పట్టణం వరకు, పాలమూరు నుంచి పట్టణం వరకు, అలంపూర్ నుంచి ఇంకా స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది, ఇంకా రిజర్వేషన్లు అవసరమా అని మేము అంటున్నాం. ఈ వేదిక ద్వారా ఒక్కటే పిలుపునిస్తున్నాం, మాకు నిజంగా రిజర్వేషన్లు జీవితాంతం కావాలని మేము బీసీలు కోరుకోవడం లేదు. తరతరాలుగా తాత ముత్తాతల నుండి మా పిల్లల తన వరకు, మా మునిమనుల వరకు రిజర్వేషన్లు కావాలని మేము కోరుకోవడం లేదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు కూడా 10 ఏళ్లు మాత్రమే ఆ రిజర్వేషన్లు ఉంటాయి, ఆ తర్వాత దాన్ని సమీక్షించి మళ్ళీ కొనసాగించాలన్నాడు. మేము కూడా అంటున్నాం, మా జనాభా దామాష ప్రకారం ఇలా సంపదలో మా వాటా మాకు ఇవ్వండి. ఈ దేశంలో 60% ఉన్నాం, 60% భూమి మాకు కావాలి, 60% ఫ్యాక్టరీలు మాకు కావాలి, 60% ఐటీ ఫ్యాక్టరీలు, ఐటీ సంపద మా చేతికి రావాలి, 60% బ్యాంకులు మా చేతిలో ఉండాలి, 60% సకల వనరులలో, సహజ వనరులలో, మొత్తం అన్ని రంగాల్లో, సమస్త రంగాల్లో, ఆర్థికం గాని, రాజకీయం గాని, విద్యారంగం గాని, జనాభా దామాష ప్రకారం 60% మా వాటా మాకు పంచండి. ఆ తర్వాత రిజర్వేషన్ మిమ్మల్ని అడుగుతాడు. మనకి పాత్ర లేకపోతే ఈ మట్టిని విసికి మట్టిని కుండ చేసి ఆ పాత్ర చేస్తేనే కదా మనిషి నీళ్లు తాగింది, వంట చేసుకుంది. ఆ కుమ్మరన్న కుండ లేకపోతే జంతువులను కాల్చుకొని వేటాడు తినేవాళ్ళు. మా చాకరన్న ఈ సబ్బులు వచ్చినాయి, ఈ సబ్బులు ఎట్లొచ్చినాయి? ఈ దేశంలో మొదటి సైంటిస్ట్ ఎవరు? చాకరళ్ళు. ఈ భూమిలో కూడా సబ్బు ఉంది, సౌడు ఉందని చెప్పి ఆ సౌడులో బట్టలు నానబెట్టి మల్లెపూలా ఉతికిరు చాకరళ్ళు. మా గొల్లోళ్ళు పాలు విండి ఆ పాలను వేడి చేస్తే పెరుగు అవుతుంది, ఆ పెరుగును మజ్జిగ చేసి దాన్ని పిసికితే వెన్న అవుతుంది అని చేసినటువంటి గొర్రె కుర్మల నైపుణ్యం వంటలు ఉందా? కప్పుకోవడానికి చెద్దరు లేకపోతే గొర్రెల ఉండిని తీసి ఇవాళ బ్లాంకెట్ చేసి ఇచ్చారు మా కుర్మ సోదరులు. ఇట్లా మా విశ్వబ్రాహ్మణ సోదరులు లేకపోతే విశ్వమే లేదు. వాళ్ళు కంచం చేసింది వాళ్ళే, పండుకునే కంచం చేసి, తినే కంచం చేసింది వాళ్ళే, పండుకునే మంచం చేసింది వాళ్ళే, చివరికి దేవునికి నగలు చేసింది వాళ్ళే, హిందూ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు పుస్తక చేసింది కూడా వాళ్ళే. వాళ్ళు లేకపోతే సమాజమే లేదు. ఇవాళ ఒక్కొక్క కులం పేరు చెప్తే బీసీ కులాలు ఒక్కొక్క కులం యొక్క ప్రతిభ, మెరిట్, తెలివి చెప్తాము. ఏ కులానికి లేదు. డిబేట్ కు రండి, ఎవడైనా ఛాలెంజ్ లేదు. 24 గంటలు రవీంద్ర భట్కనే కూర్చుంటా. ఎవడన్నా రిజర్వేషన్ వాళ్ళకు తెలివి లేదన్నోడు నేను ఓపెన్ డిబేట్ మీడియా సాక్షి చెప్తున్నా, రండి చర్చించుకుందాం. కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి బీసీ ఎస్సీ ఎస్టీలను ఇలా రిజర్వేషన్ రద్దు చేయాలనేటువంటి ఆన్లైన్ ఉద్యమం నడిపితే బిడ్డ తరిమి తరిమి తంటే తోక ముడుచుకుంటారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. దీని మీద బెంగళూరు సభలో బ్రహ్మాండంగా చర్చిస్తాం. ఇవాళ ఏం జరగాలి దేశంలో, జంజీ ఉద్యమం చేయాల్సింది ఎవరికి చేయాలి? చివరికి 1 నిమిషం చెప్తా ప్రెస్ సోదరులకు, 1 నిమిషం. ఇప్పుడు జంజీ ఉద్యమం చాలా మంది మొన్న ఒక ఎమ్మెల్యే దగ్గర పోయినా వాళ్ళంతా జంజీ. వాళ్ళ భాష ఏంటంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళంతా జంజీ. ఆ జంజీ యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. జంజీ ఉద్యమం చేయాల్సి వస్తే, ఇప్పుడు జంజీ ఉద్యమం చేయాల్సి వస్తే అది బీసీల కోసమే చేయాలి. దేశంలో అన్యాయం జరుగుతుంది కేవలం బీసీలకు మాత్రమే. ఎవ్వరికి జరుగుతలేదు ఈ దేశంలో, ఎవ్వరికి జరుగుతలేదు. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది, ఢిల్లీలో పార్లమెంట్ నడుస్తుంది. ఆ పార్లమెంటు బీసీల గురించి ఒక్క పార్లమెంట్ సభ్యుడైనా, ఒక మంత్రి అయినా, ఒక ప్రతిపక్ష నాయకుడైనా మాట్లాడుతున్నాడా? 42% రిజర్వేషన్లు ఎక్కడ పోయినా అడుగుతున్నాడా? కులగణన ఎక్కడ పోయినా అడుగుతున్నారా? ఓబీసీ కుటుంబాలను ఎందుకు రెక్కబెడతానని అడుగుతున్నా? ప్రత్యేక శాఖ ఎందుకు పెడతలేని అడుగుతున్నా? బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఎందుకు పెడతలేని అడుగుతున్నా? మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట ఎందుకు పెడతలేని అడుగుతున్నా? ఎవరు అడుగుతలేడు. అడగాలంటే జంజీ ఉద్యమం, బీసీ ఉద్యమం